అంతా బాగుండి నేను ఆర్య సార్ కలిసి ఉంటే అత్తమ్మ చేతుల మీదుగా సారి తీసుకొని ఇల్లంతా అలంకరించి ఆర్య సార్తో కలిసి వ్రతాన్ని వేడుకగా జరుపుకొని సార్ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అదృష్టం లేదు చైత్ర. అను అను ప్లీజ్ బాధపడకు. ఆ అదృష్టం ఉందను. ఆ అదృష్టాన్ని నేను నీకు కల్పిస్తాను. నువ్వు ఈ రోజు చేసుకోబోయే వ్రతం నీ ఇంట్లో నీ వాళ్లతో జరుపుకొని ఆర్య సార్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటావు. అలా అలా ఇలా జరుగుతుంది చైత్ర. నేను జరిపిస్తాను కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మీ ఇంటికి వెళ్దాం పదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే కదా నిజం చెప్పనని మాటిచ్చావు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఎవరికి ఏ నిజమో చెప్పను, కానీ నీ చేతే ఆ ఇంట్లో వ్రతం జరిపిస్తాను. కానీ నన్నక్కడ ఎవరైనా చూస్తే అను నువ్వు ముందు రెడీ అవుదు పదా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ట్రస్ట్ మీ పదా. ఇవాళ ఇంట్లో పూజ ఉంది, త్వరగా లేచి ఫ్రెష్ అప్ అవ్వమంటే ఇంకా నిద్రపోతూ ఉన్నారా? చెప్తా. బా ఏంటిదను చిన్నపిల్లలాగా నన్ను కాస్త పడుకోనివ్వు. ఆ మాట నేను అనాలి. స్కూల్కి వెళ్ళే పిల్లాడు మారం చేసినట్టు ఏంటి సార్ ఇది? అబ్బా సార్ లేకండి, లేచి ఫ్రెష్ అప్ అవ్వండి. అప్పుడేనా సార్? అప్పుడైనా ఏంటి? నిన్న మీకేం చెప్పాను? ఇవాళ వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంట్లో పూజ చేయాలి, త్వరగా లేచి బుద్ధిమంతుల్లా రెడీ అవ్వాలని చెప్పానా లేదా? బుద్ధిమంతుల్లా ఏంటను? నేను బుద్ధిమంతునేగా. ఆహాహాహా, మీరెంత బుద్ధిమంతుడో నాకు బాగా తెలుసు. కానీ అబ్బా బాధను చాలించి లేవండి సార్. మీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. లేవండి. బా నువ్వు అల్లరి చేస్తూ నన్నంటావా? ముందు మీరు లేకండి సార్. లేవండి. నేను బుద్ధిగా నిద్రపోతుంటే నా చెవిలో సారా నరిచి నిద్ర లేపింది నువ్వు. లేవగానే అందమైన రోజా పువ్వులా కనిపించి డిస్టర్బ్ చేస్తుంది నువ్వు. ఈ చీరలో నువ్వింత ముద్దుగా ఉన్నా కూడా నేను నిన్ను ముద్దడిగానా? లేదే. పోనీ నేనే నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశానా? లేదే. సార్ ప్లీజ్ దూరం. సార్ ప్లీజ్. ఇదిగో ఇలా నువ్వు మడి పూజ ఆచారం అని చెప్పి దూరం దూరం అంటావనే నేను బుద్ధిగా పడుకుంటే ఇంత బుద్ధిమంతుని పట్టుకుని అల్లరోడంటావా? ఎంత మాట. సార్ మీరు ఇక్కడే ఉండండి, ఒక నిమిషం ఇక్కడే ఉండండి, ఒక నిమిషం. ఇదిగో త్వరగా వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి. ఓకేనా? వెళ్ళండి సార్. అయ్యో ఏంటి సార్ ఇది? నా నిద్ర డిస్టర్బ్ చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా, అందుకు. సార్ సార్ వద్దు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
ఇదిగో నీ పనిష్మెంట్. ఓ, నేను అడిగింది గుర్తు పెట్టుకుని మరీ తీసుకొచ్చారా? మా ఆయన బంగారం. ఏంటి సార్ ఇది? అను, నువ్వు నన్ను 1 గ్రామ్ గోల్డ్ అడిగితే నీకోసం నేను 100 గ్రామ్స్ గోల్డ్ తెచ్చాను. ఏం చేసుకోమంటారు? టీలో ముంచుకొని తినాలా? మొత్తం దీంతో నీకు కావాల్సిన మోడల్లో ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు. నాకేం అక్కర్లేదు. నేను మిమ్మల్ని చిన్న లక్ష్మీదేవి రూపు తీసుకుని రమ్మని చెప్పాను. అయ్యో అను, నువ్వు నన్ను చిన్న రూపు అడిగితే నేను నీకు పెద్ద బిస్కెటే తెచ్చాను. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అసలు ఆ లక్ష్మీదేవి రూపు ఎందుకు అడిగానో తెలుసా? ఆ రూపు వ్రతంలో ఉంచి పూజ చేసి వ్రతమయ్యాక భర్త ఆశీర్వాదాలు తీసుకుని తర్వాత ఆ రూపుని తాళబొట్టుగా పూడ్చుకుంటే ఇంటికి లక్ష్మీకరం, నాకు సౌభాగ్యం. అందుకు. ఓహో, ఇంత చిన్న రూపకి అంత పెద్ద బ్యాక్ స్టోరీ ఉందా? ఈసారికి బిస్కెట్తో అడ్జస్ట్ అయిపోను. అను, నువ్వు ఇలా అలిగి బొంగమూతి పెట్టకు. సర్లే అను, నువ్వు అడిగినట్టు 1 గ్రామ్ రూపే తీసుకొస్తాను. హ్యాపీయా? వెరీ హ్యాపీ. నువ్వు నాకు దూరమైనా కూడా ప్రతి సంవత్సరం ఈ రోజున నీకోసం ఈ లక్ష్మీ రూపును కొనడం ఆపలేదను. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు వస్తావనే ఆశ. మిస్ యూ అను, మిస్ యూ సో మచ్. వావను, ఈ సారీలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? చైత్ర, అసలు ఈ సారీ ఏంటి? ఇదంతా నాకేం నచ్చట్లేదు. అను, నేను చెప్పాను కదా నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ వాళ్ళ మధ్య వ్రతం చేయిస్తాను అని. చైత్ర, వద్దు చైత్ర, అంత రిస్క్ ఎందుకు చెప్పు? అను, ఈ చైత్ర మాటిచ్చింది అంటే చేసి తీరుతుంది, అంతే. అయినా నేనున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నేను మేనేజ్ చేస్తాను. చైత్ర ప్లీజ్, నా మాట విను. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది చైత్ర. అయ్యో, నీ మాట నేనేది వినను. నువ్వు రా, ముందు రా, వెళ్దాం. ప్లీజ్ చైత్ర, నువ్వు రా. గోపి, అన్నీ వచ్చాయా? ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయా? అన్నీ వచ్చేసాయి సార్. పంతులు గారు, అయ్యా, ఇంకేమన్నా కావాలా? ఓకేనా? అన్నీ ఉన్నాయి బాబు. మేడం గారు వస్తే పూజ ప్రారంభిద్దాం. అంజలి, 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 అదేంటి ఒక్కదానివే వస్తున్నావు? అమ్మ ఎక్కడా? ఆంటీ వద్దంటే వినకుండా ఉపవాసం ఉన్నారు నీరజ్. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందంటేను జ్యూస్ తాగించి రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చాను. అవునా? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు నీరజ్, ఆంటీ రెస్ట్ తీసుకుంటున్నారు. నార్మల్ అయితే తనే వస్తానన్నారు. అమ్మా,
మీరు వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. అంజలి కూర్చో. ఉమ్. హరి ఓం ఐముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వరలక్ష్మీదేవతాయే నమః. చూసావా సండే, పూజలు వ్రతాలు అంటే ఆడవాళ్ళకి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా. అంతే కదా నీరజ్ సార్, మీరు వాళ్ళ మూలిగే బట్టల్ని నగల్ని షో అప్ చేసే టైం ఇదే కదా, అందుకే ఆ హుషారంతా. సండే, ఆ? ఆ, చెప్పండి నీరజ్ సార్. ఏంటో చెప్పండి. ఏం లేదే. సండే, ఏమైంది చెప్పండి, నేనేం చేశాను సార్? హ్మ్. ఆ, చెప్పండి నీరజ్ సార్, చెప్పండి. ఏం లేదే. మీరేదో ట్యాప్ చేశారు కదా. లేదే. లేదా? మ్హూ. ఓకే. ఏయ్, నీరజ్ సార్, ఏమైంది? ఆ, మీకేమైంది? ఎందుకు గిల్లారు నన్ను? నేను గెలడం ఏంటి గిల్ల అలా మాట్లాడతావేంటి సండే? సార్? అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పడతారు నీరజ్ సార్. గిల్లింది మీరు. మీరు నన్ను గిల్లారు. నేనెక్కడ గిల్లాను సండే? మీరు గిల్లక నేను గిల్లక ఎవరు గిల్లినట్టు? నేనే. చైత్ర, వాట్ ఏ సర్ప్రైజ్ చైత్ర. నువ్వు వస్తున్నట్టు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. హవయు? నాకేంటి బాస్, ఆల్వేస్ బిన్ దాస్. మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, సర్ప్రైజ్ చేద్దామని వచ్చేసాను. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. హే, యూర్ అంజలి రైట్? ఫోటోస్లో కంటే కూడా చాలా అందంగా ఉన్నావు. నీరజ్కి నువ్వు చాలా ఎక్కువ. ఏయ్ చైత్ర, సారీ 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 సారీ, ఫ్లోలో ఏదో చెప్పేస్తున్నా. ఆ, అంజలి, ఈ అల్లరి పిల్ల పేరు చైత్ర. బెంగళూరులో ఉంటుందని చెప్తుంటాను కదా, సుందరేశ్వరం గారని. ఓ, మన బిజినెస్ పార్ట్నర్స్ అని అంటూ ఉంటావు కదా. అవును, వాళ్ళమ్మాయే. బిజినెస్ పార్ట్నర్ కంటే కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాలి. చైత్రకి కొత్త పాత ఏమీ ఉండదు, కలుపుగోలుతనం ఎక్కువ. ఓ, హాయ్ చైత్ర. హాయ్ అంజలి. మీ రిసెప్షన్ టైంకి నేను ఊటీలో ఉన్నాను. రీసెంట్ గానే తిరిగి వచ్చాను, అందుకే మీ అందరినీ చూడాలని వచ్చేసా. వెరీ గుడ్ చైత్ర, మంచి సమయానికే వచ్చావు. పూజ మొదలవబోతుంది, కూర్చో. ఒక్క నిమిషం చండి సార్. ఆ? రాధా, అక్కడే నిలబడిపోయావేంటి? లోపలికి రా రాధా.
అయ్యో నువ్వు రావు. రా. నీరజ్, అంజలి, తిను రాధా, నా బెస్ట్ ఫ్రెండ్. ఓ నమస్తే అండి. నమస్తే అండి. నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చింది. మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం గ్రాండ్ గా చేస్తాం కదా, అందుకే తనని కూడా తీసుకొచ్చేసాను. అంటే పెళ్లి కాని అమ్మాయిలు ఈ వ్రతం చేస్తే మంచి మొగుడొస్తాడు అంటారు కదా, అందుకే అన్నమాట. మంచి పని చేసావు. మీరు కూడా కూర్చోండి. హాహా, రాధా కూర్చో, కూర్చో రాధా. కూర్చో, ఏం కాదు కూర్చో. రాధా, మనం ఈ ఇంటికి జస్ట్ గెస్ట్లమే కాదు, మనదే ఈ ఇల్లు అనుకొని అన్ని పనులు చేయాలి. పూజ కూడా అందరం కలిసే చేయాలి. ఇక్కడ ఎవరు ఏమి అనుకోరు, సరేనా? ఫీల్ ఫ్రీ. అరే పంతులు గారు, ఇంకా దీపారాధన చేయలేదేంటి? అది అంజలి, ఫస్ట్ నువ్వు లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించు. నువ్వు ఇక్కడ వెలిగించు, మేము అటు వెలిగిస్తాం. రా రా రాధరా. ఇదిగో అమ్మా. రా, వెలిగించు వెలిగించు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపం జ్యోతిపరబ్రహ్మణే నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శ్రీగురుభ్యో నమః. బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ. ప్రణో దేవీ సరస్వతీ రాజే రారా. శుభంగా దీపం వెలిగించేశాం. వాట్ నెక్స్ట్? అవును, ఇంతకీ శారద ఆంటీ ఆర్య సార్ ఎక్కడా? ఆర్య సార్ ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళారా? లేదు, ఇంట్లోనే ఉన్నారు. ఆర్య సార్ పూజ పూర్తయ్యాక వస్తానన్నారు. ఆంటీ నీరసంగా ఉందని పడుకున్నారు. ఆహా, అవునా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి. వద్దులే చైత్ర, దాదా రారు. తనని డిస్టర్బ్ చేయకు. పూజ అయ్యాక కలుద్దు గాని. అవును, ఆంటీ కూడా పడుకున్నారు కదా. అలాగే. రాధా, చూస్తున్నావేంటి? నీకు వ్రతాలు పూజలు అలవాటే కదా, స్టార్ట్ చేద్దాం. కూర్చో కూర్చో. అమ్మా, బొట్టు పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం పసుపు కుంకుమ అక్షంతులు వేసి నమస్కారం చేసుకోండి. ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినీమతి హీనామవిత్రీవతు. క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబీం సరస్యాం వందే ముకుందప్రియాం. తచ్చన్యోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతి దైవీ స్వస్తిరస్తునః. ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం వేదో లక్ష్మీమనుపగామినీం శ్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవీ జుషత్.
పూజారి గారు, మా రాధ అమ్మవారి గురించి మంచి పాట పాడుతుంది. పాడించమంటారా? సంతోషం అమ్మా, పాడించండి. పాడు రాధా. అరే నువ్వేం భయపడకు, పాడు. చైత్ర వద్దు.